పాక్ యుద్ధ విమానాలు చొరబడ్డాయి. భారత వైమానిక దళం దెబ్బకు వెనక్కు తిరిగిపోయాయి. పాకిస్తాన్ యుద్ధ విమానాలు రజౌరీ నౌషెరా సెక్టార్లోకి ప్రవేశించాయి. అయితే భారత వైమానిక దళం చేసిన కౌంటర్ అటాక్తో యుద్ధ విమానాలు వెనుదిరిగి వెళ్లిపోయాయి. పాక్ కవ్వింపు చర్యలు ఆగటం లేదు. భారత వైమానిక దళం దెబ్బకు భయపడే పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ భారత వైమానిక దళం కౌంటర్ అటాక్తో దూసుకుపోతోంది. యూరీ సెక్టార్లో ఎదురు కాల్పుల్లో 2 జైషే ఉగ్రవాదులను హతం చేసింది భారత వైమానిక దళం. అయినప్పటికీ కూడా పాక్ యుద్ధ విమానాలతో భారత గగనతలంలోని రాజౌరీ నౌషెరా సెక్టార్లోకి ప్రవేశించాయి. అయితే ఈ విషయాన్ని కూడా గమనించిన భారత వైమానిక దళం వెంటనే పాక్ యుద్ధ విమానాలపై ఎదురుదాడికి దిగటంతో సెక్టార్ను ప్రవేశించిన తర్వాత పాక్ యుద్ధ విమానాలు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి భద్రత కొనసాగుతోంది. ఎదురుకాల్పులు కూడా జరుగుతున్న ఈ సమయంలో మరింత పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో పాటు భారత వైమానిక త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకు తెలుసు. మరోవైపు విదేశాంగ మంత్రి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రక్షణ విషయంలో పూర్తి పటిష్టంగా ఉంది. భారత గగనతలంలోకి పాకిస్తాన్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో వాటిని తిప్పి పంపే ప్రయత్నం చేసింది భారత వైమానిక దళం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, వరుసగా యూరీ సెక్టార్ కాల్పులు తర్వాత ఇప్పుడు మళ్ళీ పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. అంటే ఇది ఎటువైపు దారితీసే పరిస్థితి ఉంది? దీనికి సంబంధించి రక్షణ వర్గాలు ఏం చెబుతున్నాయి? రాజేశ్వరి, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే నిన్న బాల్కోట్ లో అదేవిధంగా మరో 2 స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి మిరాజ్ విమానాలతో దాడి చేసి ఏదైతే జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేశారో ఆ తర్వాత పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి వస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. భారత్ కు ఏ విధంగానైనా బుద్ధి చెప్పాలి, భారత్ పై ప్రతీకార దాడులు చేయాలంటూ అన్ని వర్గాల నుంచి ఒక విధమైనటువంటి ఒత్తిడి వస్తున్న సందర్భం. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి జెట్స్ ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి వచ్చాయి. నౌషెరా అదేవిధంగా రాజౌరి జిల్లాల్లో, ఈ 2 జిల్లాల్లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి నౌషెరా సెక్టర్ అదేవిధంగా రాజౌరి సెక్టర్ లో ఈ పాకిస్తాన్ జెట్స్ 2 జెట్లు ఈ యొక్క భారత గగనతలంలోకి
వచ్చాయి. అయితే ఆ సమయంలో ఎయిర్ పెట్రోల్ లో ఉన్నటువంటి ఇండియన్ జెట్స్ వాటిని అడ్డుకున్నాయి. వెంటనే పాకిస్తాన్ కి సంబంధించిన ఫైటర్ జెట్స్ వెనక్కి వెళ్లిపోయినట్లుగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇది కేవలం అంటే ఏ విధంగా ఈ పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ భారత గగనతలంలోకి వచ్చాయి, వాటిని ఎయిర్ పెట్రోల్ లో ఉన్నటువంటి ఇండియన్ జెట్స్ ఏ విధంగా అడ్డుకున్నాయి అన్న దానిపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఎందుకోసం ఈ యొక్క పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ లోపలికి వచ్చాయి అన్నది కూడా చూడాల్సింది. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ కనుక అవి బాంబులను వేయడానికి వచ్చుంటే అది ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చిండేవి కావు. అవి కేవలం గస్తీ కోసం వచ్చాయా, లేకపోతే భారత సైన్యం ఎంత అప్రమత్తంగా ఉంది అన్నది తనిఖీ చేయడానికి వచ్చాయా అన్నది కూడా చూసుకోవాల్సింది. అయితే పాకిస్తాన్ ఈ సమయంలో రావటాన్ని మనం ఒక విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్ అన్నదే మనం చూడాల్సి ఉంటుంది. ఒక పక్క భారత్ పాకిస్తాన్ సరిహద్దులు వెంట యుద్ధ వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా మరోపక్క ఈ విధంగా ఫైటర్ జెట్స్ తో భారత గగనతలంలోకి రావటం మాత్రం ఇది కొంత ధిక్కార చర్యగానే భావించాలి. ఏదైతే బాల్కోట్ లో ఉన్నటువంటి ఈ జైష్ ఈ మహమ్మద్ శిబిరాలని కూల్చేసిన తర్వాత భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతి లేకుండా వచ్చింది అంటూ ఖచ్చితంగా భారత్ కు బుద్ధి చెప్తామంటూ మొదటి నుంచి పాకిస్తాన్ చెప్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ఉన్నతాధికారుల సమావేశంలో కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇదే అంశాన్ని పదే పదే లేవనెత్తారు. అటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఒక పక్క మరోపక్క తీవ్రవాదులను చొప్పించే ప్రయత్నాన్ని కూడా జొరపాటుదారులను భారత్ లోకి ప్రవేశించేలాగా ప్రయత్నాలు కూడా ఎక్కువ ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే గ్రౌండ్ ఫోర్స్ ను ఉపయోగించి నిన్నటి నుంచి సిఆర్పిఎఫ్ ఇతర బలగాలన్నింటినీ కూడా ఉపయోగించి కార్డన్ చర్చ్ అన్ని జిల్లాల్లో కార్డన్ చర్చ్ ని నిర్వహించింది. అందులో భాగంగా ఈ రోజు షోపియాన్ జిల్లాల్లో ఒక గ్రామంలో 3 తీవ్రవాదులు ఉన్నట్లుగా ఈ కార్డన్ చర్చ్ లో సిఆర్పిఎఫ్ బలగాలకు పక్కా సమాచారంతో ఒక ఇంట్లో జరబడి అక్కడ గాలింపు చర్యలు చేపట్టినప్పుడు 3 తీవ్రవాదులు సిఆర్పిఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ యొక్క ఎన్కౌంటర్ లో 2 తీవ్రవాదులు హతమయ్యారు, ఒక తీవ్రవాది మాత్రం తప్పించుకున్నారు. ఆ తీవ్రవాది కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తానికి అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనుందని చెప్పుకోవచ్చు. ఇటు బోర్డర్ వైపు యుద్ధ వాతావరణం ఉంది. పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బాల్కోట్ దాడులకు దిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మరో పక్క సుష్మా స్వరాజ్ విదేశాలకు వెళ్తూ చైనాకు సుష్మా స్వరాజ్ వెళ్లారు. అక్కడ భారత్ యొక్క వైఖరిని కూడా ఆమె తెలియజేశారు. అన్ని దేశాలకు తిరుగుతూ భారత్ యొక్క వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసి ప్రపంచ దేశాల మద్దతును కూడా కూడగట్టాలని అటు సుష్మా స్వరాజ్ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఆమె 12 దేశాల రాయబారులను కూడా తన కార్యాలయానికి పిలిపించుకొని ఈ యొక్క బాల్కోట్ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా అందజేశారు. అఖిలపక్షాల సమావేశంలో కూడా అందరి మద్దతు తీసుకున్నారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా భారత్ చర్యలకు తామంతా మద్దతుగా ఉంటామని కూడా సమాధానం ఇచ్చారు. ఒక పక్క సుష్మా స్వరాజ్ తన దౌత్యపరమైనటువంటి చర్యలను చేపట్టారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన కార్యాలయంలో కూర్చొని త్రివిధ దళాల నేతలతో సమావేశమవుతూ అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర భద్రతా సలహాదారు, కేంద్ర రక్షణ శాఖ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా అధికారులతో ఉన్నతాధికారులతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు అజిత్ డోవల్ కాశ్మీర్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏదైతే కాశ్మీర్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి వివిధ దళాలకు కొంత మోరల్ బూస్ట్ ఇవ్వాలని కూడా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇతర ఉన్నతాధికారులు కూడా ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పాకిస్తాన్ తీసుకున్న ఏ చర్యకైనా ప్రతి చర్య ధీటుగా ఉండాలి, గట్టిగా వాటికి సమాధానం ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశం తేలిగ్గా తీసుకోవట్లేదని కూడా తెలుస్తుంది. ఏ చిన్న సంఘటన అయినా సరే ధీటుగా స్పందించాలని భారత త్రివిధ దళాలకు కూడా ప్రభుత్వం ఒక సందేశాన్ని అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో అంత నిఘా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా భద్రతా బలగాలను కూడా అక్కడ మోహరింపజేసింది భారత ప్రభుత్వం.
పాకిస్తాన్ నుంచి వచ్చే కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇక లైన్ ఆఫ్ కంట్రోల్ అదేవిధంగా ఇటు ఇంటర్నేషనల్ బోర్డర్లలో కూడా రాజస్థాన్ తో పాటు మిగతా పంజాబ్, రాజస్థాన్, జమ్మూ సెక్టార్లలో ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ బోర్డర్ ఉందో అక్కడ కూడా కాల్పులకు పాకిస్తాన్ తెగబడుతుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి పాకిస్తాన్ కు అక్కడ ఉన్నటువంటి జవాన్లు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఢిల్లీలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా ప్రతి నిమిషానికి పర్యవేక్షిస్తూనే ఉన్నతాధికారులు ఇటు హోంశాఖ, రక్షణ శాఖ, అదేవిధంగా పిఎం అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. కృష్ణ, పుల్వామా దాడి తర్వాత అంతర్జాతీయ హోదాను రద్దు చేయడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా భారత్ ఒక పటిష్టమైన కట్టడితో ముందుకు వెళ్తోంది. అయినప్పటికీ కూడా పాక్ చొరబాటు ప్రయత్నాలు అయితే ఆపే పరిస్థితి కనిపించడం లేదు. అంటే రక్షణ విషయంలో మరింత పటిష్టంగా మరింత కట్టడి అవసరమా? దీనిపై రక్షణ వర్గాలు ఏమంటున్నాయి? ఖచ్చితంగా రాజేశ్వరి, మీరు చెప్పినట్లుగా భారతదేశం అన్ని విధాల సన్నద్ధత వ్యక్తం చేస్తుంది. అన్ని ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చే చొరబాటుదారులు పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేయకపోయినా ప్రచ్ఛన్న యుద్ధం పరోక్షంగా యుద్ధం చేసే అవకాశాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. అదే విధంగానే పాకిస్తాన్ తన యుద్ధాన్ని కొనసాగిస్తుంది. జైష్ ఈ మహమ్మద్ తీవ్రవాద సంస్థలకు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీనే స్వయంగా శిక్షణ ఇస్తూ వాళ్ళందరినీ కూడా భారత సరిహద్దులను దాటిస్తూ లాంచ్ ప్యాడ్లుగా ఏదైతే ఇప్పుడు ఉరి దాడుల తర్వాత జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పిఓకే లో ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జరిగినటువంటి దాడి. సో పిఓకే లో ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ అన్నింటినీ కూడా మొదటి సర్జికల్ స్ట్రైక్ సమయంలోనే అన్నిటినీ తుదముట్టించింది భారత సైన్యం. అయితే ఎల్ఓసి అవతల ఉన్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ బోర్డు అవతల ఉన్నటువంటి కొన్ని శిబిరాలను కూడా ఇటీవల భారత ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా పుల్వామా ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఈ యొక్క క్యాంపులను, ఈ ఉగ్రవాద క్యాంపులను గుర్తించింది. అక్కడ ఉన్నటువంటి రిలయబుల్ సోర్సెస్, అదేవిధంగా మిగతా నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో శాటిలైట్ వ్యవస్థ కానీ మిగతా నిఘా వ్యవస్థ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఇంకా 4-5 శిబిరాలను అక్కడ గుర్తించింది. వాటన్నిటిని ధ్వంసం చేసేందుకే భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇక మీదట పాకిస్తాన్ భూభాగాన్ని ఈ యొక్క ఉగ్రవాదులకు అడ్డాగా చేసుకుని భారత ప్రభుత్వం పైన పరోక్షంగా యుద్ధానికి దిగాలని పదే పదే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూనే ఉంది. దాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారత్ అనేక సార్లు తెలిసేలా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం అంగీకరించడం లేదు. పాకిస్తాన్ లో ఎటువంటి తీవ్రవాదులకు స్థానం లేదు అంటూ ఇమ్రాన్ ఖాన్ పదే పదే చెబుతూనే వస్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనతో పాకిస్తాన్ కు 2 విషయాలను భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పుకోవచ్చు. అక్కడ పాకిస్తాన్ లో తీవ్రవాదులు ఉన్నారు అంటూ పాకిస్తాన్ కు అదేవిధంగా ప్రపంచ దేశాలకు తెలియజేయటం, పాకిస్తాన్ ను ధీటుగా ఎదుర్కోగలం, పాకిస్తాన్ ఎటువంటి చర్య తీసుకున్నా పాకిస్తాన్ కి ఎదుర్కోవడం కాకుండా పాకిస్తాన్ అవసరమైతే పాకిస్తాన్ ను తుదబెట్టగలం అన్న ఒక సంకేతాలను అయితే మిరాజ్ 2000 ద్వారా ఒక సంకేతాన్ని, ఈ 2 సంకేతాలను పాకిస్తాన్ పంపించింది. దాంతోనే పాకిస్తాన్ ఇప్పుడు ఒక ఉక్కిరిబిక్కిరి వాతావరణంలో పాకిస్తాన్ ఉందనే చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు స్వయంగా దేశ రాజధాని ఇస్లామాబాద్ లోని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నినాదాలు చేయడాన్ని మనం చూస్తుంటే అక్కడ ఎంత ప్రెషర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగానే అక్కడ చేస్తున్నారంటే ఒకవేళ భారత్ కనుక యుద్ధానికి దిగితే అక్కడ జన నష్టంతో పాటు ఆస్తి నష్టం, అదేవిధంగా అనేక విధాలుగా భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని అసలు ఆ విధంగా నష్టాన్ని కలిగించకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అన్నట్టు అక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగా ఉంది. ఈ సంఘటనలకు ప్రతికార చర్యలకు కనుక పాల్పడితే ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాలని, మరోపక్క అంతర్జాతీయంగా అన్ని దేశాల మద్దతును కూడా కూడగట్టే పనిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే ప్రియంటివ్ యాక్షన్ గానే దీన్ని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. బాల్కోట్ పై జరిగినటువంటి దాడి యుద్ధం కాదు, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే
రక్షణ చర్యగా అంటే మేము తీవ్రవాదులు తమపై దాడి చేయకుండా ఉంచేందుకు వీలుగానే ఈ ప్రివెంటివ్ యాక్షన్ మేము తీసుకోవాల్సి వచ్చింది. అంతేగాని పాకిస్తాన్ ప్రజలపై గాని, పాకిస్తాన్ ప్రభుత్వంపై గాని, పాకిస్తాన్ పై గాని తాము యుద్ధం చేయటం లేదు అన్నది పాకిస్తాన్ నిన్న కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ విజయ్ గోఖలే ప్రకటించినటువంటి ప్రకటన ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయాన్ని కూడా ఇప్పుడు సుష్మా స్వరాజ్ అంతర్జాతీయ వేదికలపై కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ పాకిస్తాన్ ఏకాకిం చేయాలని కూడా చూస్తున్నారు. పాకిస్తాన్ అన్ని విధాలుగా ఏకాకిం చేయాలి, అన్ని రకాలుగా అటు అంతర్జాతీయంగా ఏకాకిం చేయడంతో పాటు ఆ యొక్క పాకిస్తాన్ ని మొరాయిల్ కూడా దెబ్బతీయటం, పాకిస్తాన్ ఇక కోలుకోలేని దెబ్బ కూడా పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ తీయాలి. ఇక పాకిస్తాన్ భారత ప్రభుత్వం భారతదేశంలోకి, భారత భూభాగంలోకి తీవ్రవాదం చొప్పించాలన్నా, భారత్ వైపు తిరిగి చూడాలన్నా కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. ఆ విధంగానే చర్యలు కూడా తీసుకుంటుంది. రాజేశ్వరి, కృష్ణ, మరి మొదటి నుంచి కూడా దాడులు చేస్తున్నప్పటి నుంచి కూడా భారత్ ఒకే విషయంపై పదే పదే ఉగ్రవాదంపైనే మా దాడి అంటూ స్పష్టం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ వ్యతిరేకం అంటున్నా కూడా అనుకూల ధోరణి ప్రదర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అసలు పాకిస్తాన్ ఉగ్రవాదికి వ్యతిరేకమా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? అన్ని